హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం గైస్. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉండాలి గైస్. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకున్నాక ఆనియన్స్ని నీట్గా కలుపుకోవాలి. తర్వాత క్యాష్యూ నట్స్ ఇంకా గసగసాలు వేసుకోవాలి. దాని తర్వాత మనం టమాటోలు వేసుకుందాం గైస్. టమాటోస్ వేసుకున్నాక అన్నీ మనం నీట్గా కలుపుకుందాం గైస్. ఆనియన్స్ ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీన్ని అన్నిటినీ మనం మిక్సీ పట్టుకోవాలి. అన్నిటినీ మనం మిక్సీలో వేసుకుందాం. టమాటోస్ అన్నీ వేసుకున్నాక అల్లం, తెల్లబాయ్, చెక్క, లవంగ, విలాచి, దాని తర్వాత కొత్తిమీరని వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి గైస్. ఇలా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. చికెన్ని మీరు బాగా కడిగి పక్కన పెట్టాలి. ఇక్కడ ప్యాన్ హీట్ అయ్యాక మీరు సాజీరా వేసుకోవాలి. సాజీరా లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు గైస్. దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి గైస్. అదంతా నీట్గా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 5 నిమిషాలు బాగా ఉడకపెట్టుకోవాలి గైస్. ఉడకపెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు, దాని తర్వాత కొంచెం సాల్ట్, మీకు తగినంత ఉప్పు, తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి గైస్ అవి రెండు. దాని తర్వాత మనం కారం వేసుకుందాం గైస్. కారం చాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. కారం వేసుకున్నాక మనము చికెన్ వేసుకుందాం గైస్. చికెన్ వేసుకున్నాక మన మసాలాలు చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి గైస్. కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని మనం 5 మినిట్స్ ఉడకనిద్దాం గైస్. 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మనం నీట్గా మసాలాలన్నీ పట్టే వరకు కలుపుకుందాం. తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం గైస్. దాని తర్వాత ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మనం క్లోజ్ చేసుకొని ఇంకా వాటర్ వేసుకుందాం గైస్. మనం వాటర్ వేసుకున్నాక కలుపుకున్నాక ఇంకొక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం గైస్. దాని తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. ఈ గరం మసాలా ఎలా చేయాలో షార్ట్ వీడియోస్లో నేను పెడతాను గైస్. మీరు నార్మల్ గరం మసాలా వేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ అన్నమాట. మినిట్స్ ఉడికించుకోవాలి గైస్. లో టు మీడియం ఫ్లేమ్లో. మీరు మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి గైస్, కింద మాడకుండా. ఇంకా అంతే గైస్, చాలా రుచికరమైన టేస్టీగా ఉండే చికెన్ కర్రీ మనకి రెడీ అయినట్టే. ఒక్కసారి ట్రై చేసి చూడండి గైస్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.